మీల్ మేకర్తో చిల్లీ గార్లిక్ రైస్ ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేశారా? మీరు ట్రై చేయకపోతే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీగా హెల్తీగా ఉండే మీల్ మేకర్ చిల్లీ గార్లిక్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. రైస్ తింటూనే డైట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. హై ప్రోటీన్ ఫ్యాట్స్ లోగా ఉండే మీల్ మేకర్తో ఇలా రైస్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. హెల్త్కు కూడా చాలా మంచిది. పెరుగులో బ్లాక్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఈ రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా మిల్ మేకర్లను వాటర్లో 2 మినిట్స్ బాయిల్ చేసి చల్లారిన తర్వాత వాటర్ పిండేసి పక్కన పెట్టుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ గట్టి పెరుగును తీసుకోవాలి. దాంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మిల్ మేకర్స్ వేసి పెరుగు మసాలా అంతా మిల్ మేకర్స్కి పట్టేలాగా మంచిగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కలువంలో 4 ఎల్లిపాయలను, హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ లేదా చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చాప్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్లను వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని 2 కప్స్ వేసుకోవాలి. దంచి పెట్టుకున్న చిల్లీ గార్లిక్ పేస్టును, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి రైస్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చిల్లీ గార్లిక్ పేస్ట్ వేయడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు దీంట్లో చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అంతా మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. పెరుగులో కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పెరుగుని రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.